జైల్లో వేసినా ఎక్కడ కొట్టినా చంపినా కూడా రోడ్డు మీద వేసి చంపినా కూడా ఇయ్యం భూములు అంతే. అంటే ఫార్మా కాకుండా ఏ దానికైనా మా భూమి పోవాల్సిందే కదా, అందుకని ఇయ్యం ఇప్పుడు. ఎందుకను పాల్మా తప్పించి వేరే ఇస్తుంటే కూడా ఎట్లయినా కూడా భూములు నాదే 50 ఎకరాలు పోతున్నది. మేము 6 మంది అన్నదమ్ములము. 6 మంది అన్నదమ్ములకు మాకు ఎంతమంది కొడుకులు ఉంటారు, ఎంతమంది మన్మన్లు ఉంటారు ఆలోచించు. ఆ భూమి పోయినాక మేము ఏడా బతకాలి, ఏడుండాలి మేము. భూమి పోయిన తర్వాత మేము ఉండి లాభం లేదు. ఏమన్నా వేసి చంపితే ఇంకా బేబీకర్ అంటున్నా. మా బాధ అట్లున్నది. ఆయన ఏమన్నా కూడా మమ్మల్ని ఇప్పుడు కోర్టులో ఉన్నారు కొందరు, మా పిల్లలు జైల్లో ఉన్నారు, కొందరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొందరు మేము ఇంటికాడ, మా శాతానంలో ఇంటికాడ పడ్డారు. ఏం చెప్తాం, మా ఆలోచన ఇట్లా చేసాం ఇంతకు తప్ప. ఆయన ఏం చేసినా కూడా సరే అన్నింటికి సిద్ధమే ఉండము. చంపితే కూడా సిద్ధమే, సవానికే సిద్ధమే. ఏం చేస్తాం ఇంతకంటే మీరు కదా. చచ్చెట్నాడు కట్టకపోయేది ఏం లేదు, కానీ ఇయ్యం భూమి. మా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, ఇయ్యం అంత తప్ప. ఫార్మా క్యాన్సర్ అయినా వేరే దానికైనా కూడా భూమి పోవాల్సిందే కదా సార్, అందుకని ఇయ్యమంటున్నాం. మేము అందరం ఇయ్యమనుకున్నాం, అనుకున్నాం మాట ఇయ్యం అన్నాం అంతే. అంతా ఇదే. నీ ఒకరు అడిగినా కూడా ఇక్కడ నా సార్ అడుగు, అక్కడ పోయి తండాలకు కూడా అడుగు. ఏం రేవంత్ రెడ్డి 6 హామీలు ఇస్తే 6 హామీల్లో ఒక బస్సు ఒకటి పిరిగి లోకాన్ని పరిచయం చేసి కూర్చున్నాడు అంతే. అంత తప్ప ఏం లేదు. 2 లక్షలు మాపన్నాడు, 2 లక్షలు మాపి అయిందో కలదు ఇంకా తెలుసలేదు. మాకు లోన్ ఇవ్వకుండా లాక్ చేసి పెట్టిండు, ఇచ్చులేం తీసుకునేలేదు. 2 రద్దు చేసి పెట్టిండు కూర్చున్నాడు. ఏం చేస్తాం, అన్ని లాక్ చేసిండు. రుణమాఫీ కాదే, అది కాలేదు కాకుండానే లాక్ చేసిండు కూర్చున్నాడు. మాఫీ అయింది, కాకపోతే మళ్ళీ ఇచ్చకం లేకుండా లాక్ చేసిండు. ఏనికి లాక్ మా నంబర్ మీద లాక్ చేసినాక అది నెట్ చూపిస్తలేదు, ఇచ్చకం లేదు. బ్యాంకులు కూడా ఇయ్యమని అంటున్నారు. బ్యాంకులు ఇయ్యమంటారు సార్, ఇయ్యం మీకు భూమి పోతున్నది, అప్పు ఇయ్యం అంటున్నారు. ఇప్పుడు గట్టి కూర్చున్నారు గవర్నమెంట్, మీ భూములు ఇవ్వాలి తప్పదంటే అప్పుడు ఏం చేస్తారు? గట్టిగా కూర్చుంటే ఊకే చూసుకుంటా ఏం చేస్తాం. ఇప్పుడు మాకు ఊకే చూసుకొని ఇక్కడ దోడిస్తే పోతాం కదా, ఏమనేసి చంపితే చస్తాం కదా. మా పిల్లలతో సాట్ల అందరం చస్తాం. ఇంకేం, మేము 6 మంది మనందంలో ఉన్నాము, 6 మంది వస్తాం సాట్ల. మా ఉదాహరణ మా కోటు 6 మంది ఉన్నాం. 50 ఎకరాల భూమి, 50 ఎకరాల భూమి అయ్యేటప్పుడు ఏం చేస్తాం చెప్పు. ఏమనేసి చంపుతాడేమో, చంపుకోక అట్ట కూడా దాన్ని కూడా సిద్ధమే. అంత తప్ప ఏం లేదు మాట్లాడేది. రేవంత్ రెడ్డి అడిగినా కదే చెప్తా నేను. మా ఎమ్మెల్యే అయినందుకే మా భూములు లాక్కుంటాడు కదా, కదే చెప్తాను. అది తప్ప ఏది చెప్పాను. ఆయన గిదే లంగ పనులు, ఈయన గిదే లంగ పనులు, అన్ని గివే ఉన్నాయి. ఇద్దరు లంగలే సాబ్ చెప్తున్నా. ఆయన ఎటువంటివి కూడా అక్కడ ఎక్కడో చేసిండని వార్త వినబడుతున్నది. అటువంటి కూడా ఆయన ఏం బుద్ధిమంతుడు, ఈయన ఏం బుద్ధిమంతుడు. కానీ కాకపోతే ఈయనంత పాపం ఆయన చేయలేదు అనుకుంటున్నా. ఏం చెప్పదు, మాకు తెలిసింది చెప్పినాము. ఎలక్షన్ వచ్చినా ఆయనకి ఇస్తామో ఎవరికి ఇస్తామో, అప్పటి వరకు ఎట్లా మారుతామో, లోకం ఎట్లా మారుతుందో తెలియదు. నేను ఒక్కరిని వేస్తే మాత్రం ఆయన గెలవగలుగుతాడని ఒకటి. కాకపోతే మా పాలు తిరగలేమా, కోటలు వంచలేమా, రేవంత్ రెడ్డి కోటరు ఓటు వేయని అనలేమా. ఇప్పుడు గట్లే అనిపించాలి. అప్పుడు 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాలి, 4 తీసుకున్నాలి, భూములు పోతున్నాయి, 5 తీసుకున్నాలి. ఏమైతే ఇంకేం చేయాలి. అది కరెక్ట్ నువ్వు అనమాట. ఆ రోడ్డు కొడితే అదే పెట్టుకున్నా బాధనే ఉన్నది.